హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 2 ఏపీస్ యొక్క కామన్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఇది జేఈ మెయిన్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్వశ్చన్ వచ్చేసి జేఈ మెయిన్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. AP1 AP2 ఇలా రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇస్తాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏపీసీ యొక్క మనం కామన్ టర్మ్స్ కనుక్కోవాలి. ఓకే, సో ఎలా కనుక్కోవాలి అనేది మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే AP1 ఇచ్చాడు కానీ ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం ఎంత టర్మ్ కనుక్కోవాలి. సో ఎంత టర్మ్ ఆఫ్ AP1 కనుక్కున్నాను, 124 వచ్చింది. సో ఆ 124 నేను ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఎంత టర్మ్ ఆఫ్ AP2 కనుక్కోవాలి, నేను కనుక్కున్నాను, అది మనకి 111 వచ్చింది. ఎంత టర్మ్ ఎలా కనుక్కోవాలో మనకు ఆల్రెడీ తెలుసు, బై యూజింగ్ ఫార్ములా AN = A+n-1 D. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఒక నోట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నోట్ పాయింట్ ఏంటంటే 2 ఏపీస్ యొక్క కామన్ టర్మ్స్ మనం కనుక ఒక సీక్వెన్స్ లాగా రాసుకుంటే అవి కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. మరి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, దాని యొక్క కామన్ డిఫరెన్స్ అని అంటే ఈ రెండింటి యొక్క కామన్ డిఫరెన్స్ ఎల్సిఎం చేస్తే వచ్చేటువంటి నెంబరే మనకి కామన్ టర్మ్స్ యొక్క కామన్ డిఫరెన్స్ అవుతుంది అనమాట. మరి ఫస్ట్ టర్మ్ ఎలా తెలుసుకోవాలి, రెండింటిలో కామన్గా మనకు కనబడుతుంటుంది ఫస్ట్ టర్మ్, సో అదే మనకి ఫస్ట్ టర్మ్ అనమాట. మరి సెకండ్ టర్మ్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ ఏమవుతుందంటే దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత 5, దీని యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత 3, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత 15, అంటే ఈ 15 దీని యొక్క కామన్ డిఫరెన్స్. అంటే 9 + 15 ఏమవుతుంది మనకి, 9 + 15 అంటే 24 అవుతుంది అనమాట. అంటే ఇది సెకండ్ టర్మ్ అనమాట. మరి మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయని అడిగాడు. ఎన్ని టర్మ్స్ ఉంటాయని అన్నప్పుడు మనం 1 by 1 రాసుకోలేము కదా. సో డైరెక్ట్గా ఎలా కనుక్కోవాలి, ఏఎన్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏఎన్ ఏంటి, A+n-1 D అనమాట. ఓకే, మరి ఏ అంటే ఎంత 9 + n-1, ఎన్నే మనం కనుక్కోవాలి. n-1 D ఎంత మనకి 15. ఏఎన్ అని అంటే ఈ రెండింటిలో ఏదైతే తక్కువ నెంబర్ ఉందో అది తీసుకోవాలి. సో 111 తీసుకుంటున్నాను. ఓకే రైట్, ఇఫ్ 111 - 9 అంటే ఎంత మనకి 102. 102 = n-1 × 15 అనమాట. సో 15 1 15, 6.5 అంటే ఇక్కడ n ఏమవుతుంది 7.5 అవుతుంది. అంటే మనకి n వాల్యూ ఏం కావాలని అంటే <r 7.5 కావాలి. ఓకే, అంటే 7.5 కన్నా తక్కువ ఉండాలి. అంటే అందులో ఇంటీజర్ ఎంత 7 కదా, సో 7 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ n వాల్యూ అనేది 7.5 కన్నా మనకి తక్కువ ఉండాలి. సో n వాల్యూ అనేది 7.5 కన్నా తక్కువ ఉండాలి కదా, లేదా ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇది మనం చేయాల్సింది అనమాట. an షుడ్ బి గ్రేటర్ ఆర్ A+n-1 D అనమాట. అంటే n వాల్యూ షుడ్ బి <r 7.5 అంటే n = 7. అంటే మనకి మొత్తం నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ వచ్చేసి 7 ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ ద వే, వెరీ ఇంపార్టెంట్ ఫర్ JEE Mains. In fact 2026 also we got one question from this concept.